అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు హుకుంపేట మండలం ఒప్పా నుండి సరసుపాడు వెళ్లే దారిలో బంగారం గరువు అనే గ్రామంలో ఉప్ప చెట్లు సుమారుగా 16 ఎకరాలకి విస్తరించి ఉందని, ఈ ఉప్ప చెట్లని పూర్వం కాలం పెద్దలు చెప్పిన విధంగా ఇప్పటి వరకు పాటిస్తూ గుణాలమ్మ తల్లి దర్శనం లేకుంటే గ్రామంలోని ఏ పనులు చేపట్టమన్నారు. ఇక మా గుణాలమ్మ తల్లికి మే నెలలో రకరకాల విన్యాసాలతోటి పూజా పురస్కారాలతోటి దీంసా కార్యక్రమాలు కూడా జరుపుకుంటామని బంగారం గరువు గ్రామస్తులు అన్నారు. ఈ ఉప్ప చెట్టు రకరకాల కలర్లతోటి కనిపించడం వల్ల విజయనగరం, విశాఖపట్నం, విజయవాడ, ఒడిశాలు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా పర్యాటకులు తరలివస్తున్నారని అన్నారు. ఇంత చక్కటి కలర్లతోటి అలరిస్తున్నటువంటి ఉప్ప చెట్లలోకి వచ్చే పర్యాటకులు ప్లాస్టిక్ బాటిల్స్, ఇతర సామాగ్రి కవర్స్, బీర్ సీసాలు వంటివి లోపలికి అనుమతి లేదని గ్రామస్తులు తెలిపారు. నమస్కారం అండి, నా పేరు వి శ్రీనండి. మాది బంగారం గారు గ్రామం అండి. ఇక్కడే దగ్గర ఇది మా గ్రామం వాస్తవులు ఇవన్నీ కాపాడడం అనేది జరుగుతుందండి. అయితే ఉక్కుంపేట మండలం బంగారం గారు గ్రామం దుర్గం పంచాయతీ అండి, అల్లూరి సీతారామరాజు జిల్లా. ఈ తోట అనేది సుమారు 16 ఎకరాలకు విస్తరించి ఉందండి. 16 ఎకరాలండి. దీనికి ప్రత్యేకించి ఒక చరిత్ర ఉందండి. ఈ మొక్కలు వాటంతట అవే శాసిద్ధంగా అనమాట వెలిసింది, ఎవరు నాటలేదండి. ఇది ముఖ్యంగా జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 3 మాసాల్లో ఈ కలర్స్ అనేవి వస్తున్నాయండి. ఆ తర్వాత మార్చి, ఏప్రిల్, మే ఆ నెలల్లో పూదశ నుంచి కాయలు ఆ విధంగా వస్తుందండి. ఫుల్లుగా ఫ్లవర్స్ ఉంటాయండి. కాయలు పళ్ళు ఎప్పుడు ఉంటాయంటే ఆగస్టు, సెప్టెంబర్ అప్పుడు కల్లా కాయలు కింద రాలిపోతాయండి. ఆ కాయల్ని తీసుకొని మేము ఆయిల్ అవి ఉపయోగించుకుంటామండి. ఈ చరిత్ర ఏమిటంటే అండి, ఇక్కడ పూర్వము ఈ బంగారం గారు గ్రామంలో ఒక గ్రామం ఆ గ్రామస్తులు ఉండేవారంట. 2 అన్నదమ్ములకు సంబంధించిన భూమి అండి ఇది. ఇది తమ్ముడిది, ఇది అన్నయ్యది. ఆ విధంగా వాళ్ళిద్దరికి ఒకే రోజు విత్తనం అనేది జరిగిందండి. గరు విత్తనం ఒకే రోజు జరగడం వల్ల ఒక సాధు ఆహారం కోసంకై వాళ్ళ దగ్గర వచ్చి ఫస్ట్ ఈ గరువును అడిగారంటండి. ఈ వృక్షాలు ఉన్న గరువు గల వాళ్ళకి అడిగితే ఆ ఇంటి యజమానురాలు ఆకలి ఉందమ్మా కొద్దిగా ఆహారం పెట్టండి చెబితే ఆ ఇంటి యజమానులే తిరస్కరించేసింది. మీకు పెట్టడం ఏంటి, మా వాళ్ళకి పనిచేసే వాళ్ళకి లేక మీకు ఎందుకు పెట్టాలి అని చెప్పసాగింది. సరేలేనమ్మా అనేసి ఈ ఉప్ప తోటల దగ్గర కావించి ఉన్న మా తల్లి శక్తి గూనలమ్మ తల్లి అండి. మేము మా గ్రామ దేవత అయిన గూనలమ్మ తల్లిని ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో అంటే మే నెలలో ఒక పెద్ద పండుగ అనేది జరుపుకుంటున్నామండి. దీనికి ప్రత్యేకంగా ప్రోగ్రాలు అవి తీసుకొచ్చి ఎంతో హంగామా జాతర చేసి ఆ నెలలో మేము పూజలు అవి తీర్చుకుంటుంటామండి. ఈ తల్లికి మేము ఎప్పుడు ఏ పంట వేసినా, ఏ పనులు మా కొత్తగా భూమిలో వేయాలి విత్తనం కానీ, ఎక్కడైనా మేము బయలుదేరే సమయం కానీ, మేము ఏదైనా అనుకున్న పనులు సక్సెస్ అవ్వాలన్నా ఈ తల్లికే మేము తనిసి మేము పనుల్ని ప్రారంభించుకుంటాం. మేము అనుకున్న పనులు అయితే తప్పకుండా అన్నీ సక్సెస్ఫుల్గా జరుగుతుందండి. మా దేవత అంతా మాకు నమ్మకం అండి. ఈ దేవతకు ఏమాత్రం కీడు కానీ, ఇక్కడ పాస్ కానీ, దొడ్డి కానీ ఈ లోపల జరిగిన తొందరలోనే మాకు కలలో తెలియజేస్తుంది. ఈయనకి మే నెలలో పండుగ ఒకవేళ బై మిస్టేక్ అనుకోకుండా తప్పైంది అనుకో, అసలు వర్షాలు పడవు. మా ఊర్లో కరువు కాటకాలు, బాధలు, జ్వరాలు, జబ్బులు, చాలా ఇబ్బందులు కూడా గురైన రోజులు ఉన్నాయండి. గతంలో అంత ఇబ్బందులు పెడతారు. అందుకే ఆ భయంతో చాలా చక్కగా క్రమశిక్షణతో ఆ దేవుణ్ణి ఎలా చూసుకోవాలి ఎలాగా అనేది చాలా స్ట్రిక్టుగా ఇది వరకు మేము పూజించుకుంటూనే వస్తున్నామండి. మనిషి మాత్రం అబ్జర్వ్ చేసింది. ఈ రాత్రికి వచ్చి ఎవరు ఇలా నూరుస్తున్నారు. ఉదయంకి వెళ్ళి చూద్దామని చూస్తే ఆ కళ్ళ దగ్గర గడ్డి ఉంది. ఆ గడ్డిని ఇలా దులుపుతుంటే కింద ధాన్యపు గింజలు అనేది పడింది. ఆ ధాన్యపు గింజలు అనుకున్నది కానీ అది ధాన్యపు గింజలు కాదు, బంగారం ముక్కలు మెరుస్తుంది. 3 గంటలు తెలియకుండా కుండలకు వచ్చి నింపేసింది. ఇంటి దగ్గర గబగబ కుండ దగ్గర సేకరించి మొత్తం పెట్టి దీనికి మాటికి రాను ధైర్యం వచ్చేస్తుంది. ఎవరు భయపడలేదంటే ఇది ఎవరేమన్నా భయపడదు. నేను ఎందుకు భయపడాలి, నేను ఎవరు అనుకుంటున్నావు, నేను ముండ మనిషిని కాని ఇకపై నుంచి నేను కుండ మనిషిని అంటుందట. అప్పుడు ఎవరికైనా డౌట్ వస్తుంది కదా, వెళ్ళి చూసారు ఇంటికి, ఎందుకు ఇంత ధైర్యం ఏంటనేసి. కుండలో మొత్తం బంగారం. ఆ విధంగా ఆ ఊరిని బంగారం మెట్ట అని అంటారు. మా ఊరును బంగారం గారు అని పేరు వచ్చింది. మేము గూనలమ్మ తల్లిగా భావిస్తున్నాం. అది తల్లి శక్తి. ఈ చెట్లు ఈ మొత్తం కలిపి మేము దేవతగానే భావించుకుంటాం. ఈ చెట్లను పూర్వం నుంచి మా తాత ముత్తాతల కాలం నుంచి ఈ చెట్లను కాపాడుకుంటూనే వస్తున్నాం.
ఎవరిని కుట్టనించట్లేదు. రాత్రంబవాళ్ళు ఎనీ టైం మనుషులు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. లేకపోతే ఈ చెట్లు మేము ఇర్రెగ్యులర్గా రెక్లెస్ ఉంటే నిర్లక్ష్యంగా వదిలేసి ఉంటే ఎప్పుడో ఇది పక్క గ్రామస్తులు కొట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళు. ఈ చెట్టు చాలా దృఢమైన చెట్టు. మన ఈ గుగ్గిలపు చెట్టులాగానే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. చాలా గట్టిదనమైన చెట్టు. ఈ విధంగా ఈ కలర్స్ అనేది ఎప్పుడు ఇలాగ 1-2 చెట్లు వచ్చేవి. ఈ సంవత్సరము విరివిగా అన్ని చెట్లు ఈ కలర్స్ రావడం వల్ల మన టూరిస్టులు, సందర్శకులు, యూట్యూబర్స్ వాళ్ళు వచ్చేసి దీన్ని వీడియోలు డ్రోన్ కెమెరాల ద్వారా తీసి స్ప్రెడ్ చేయడం వల్ల చాలామంది సందర్శకులు ఎంతోమంది వచ్చి దీన్ని చూసి ఆనందించి వెళ్ళిపోతున్నారండి. ఈ గుడి గౌరమ్మ గుడి అండి. మేము ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి బల్లి పండుగ అనేది చేస్తాము. 3 సంవత్సరాలకు ఒకసారి మా గౌరమ్మ గుడి దగ్గర తీసుకొని వచ్చి పక్కన మచ్చిపురం అనే గ్రామం నుంచి దాన్ని పెద్ద జాతరలుగా చేసి ఆ దేవతల్ని ఇక్కడ తెచ్చి అనిపేసి ఎంతో బాధభజనలతో మేకలు, కోళ్ళు దీన్ని బలిచ్చి 3 సంవత్సరాలకు ఒకసారి ఆ విధంగా జరుపుకుంటున్నాం. బల్లి పండుగ గౌరమ్మ గుడి అనేసి అంటారు. ఇది ఈ తల్లిని ఎప్పుడు మా గ్రామస్తులు, మా బంగారం గారు గ్రామస్తులు దీన్ని పూజించుకుంటూ వస్తున్నామండి. ఈ తల్లిని మేము ఎప్పుడు ఆ తలుపు తనసందే లేదు. ఈ పక్కనే మా పట్టభూములు ఆనుకుని ఉన్నాయి కాబట్టి దీనికి ముందుగా బోనం, ఆహారం బోనం పెట్టి, ఊదాతులు పెట్టి ఒక పంట చేయాలన్నా, ఒక విత్తు నాటాలన్నా, ఏం చేయాలన్నా సరే ఈ తల్లిని ఆహారం ఇచ్చే మా పనుల్ని మేము ప్రారంభించుకుంటామండి.